ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपते. ఏంటి ఓ ఎదుగుతున్నావు? సుంచండి, ఎక్కడ అరుస్తుంది. సుంచో బంచో కాదు, అటు చూడు. స్క్రీన్ మీద ఫోటో ఎవరుతారా? ముద్దులు పెడుతున్నావు. రెండాక లూజ్ అవుతున్నా, లాజిక్ అవుతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? 100 రూపాయలు. అవునరా, కొద్ది 100 రూపాయలు దొరికి లక్ష్మీదేవి పోగొట్టుకోవడం. ఫ్లాష్ మ్యాన్ వెళ్ళిపోయాడుగా. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న నువ్వేనా ఇక్కడ? ఎంతైనా నువ్వు అందగాడివిరా. ఈ సత్య బర్త్డే కదా ఇవాళ. సత్య ఫోన్ చేద్దాం. హలో సత్య, ఏం చేస్తున్నావు? రేపు నీ బర్త్డే కదా. ఐఫోన్ 17 Pro Max పంపించాను. నీకోసం ఫుడ్ కూడా పంపించాను. బర్గర్, శాండ్విచ్, KFC పిజ్జా కూడా పంపించాను. ఎందుకంటే నీ మీద నాకు కేరింగే. సత్య, ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నా ప్రాణం పోయేంతవరకు నీ కళ్ళలో నీళ్ళు తెప్పించలే. ప్రాణమే నువ్వు అంటే. ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినది వరటనే లేనా. నా మాటున బాధకు మాటల క్యూరు, కన్ను కన్న కలలకు ఆక్సిజన్. ఓయ్ రాఘవన్ ఏంటి 11 అయింది ఇంకా రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఇచ్చేయి. అదేంటి అలాగంటావు? అదేం పక్కింటోడో ఎదురింటోడో కాదు, నీ బామ్మరుతాడు. అదే నా సాగుకు వచ్చింది. ఆడు పడి తిరుగుతున్నాడు, అది పట్టించుకోవు నువ్వు. ఏమంటే కోపాలు వస్తాయి. వాడు ఫ్రెండ్ అని చెప్పాడు కదా. వాడు ఫ్రెండ్ అని చెప్తే ఆ ఫోటో నీకు చూపించాలిగా. కింద 100 రూపాయలు పడేసి నిన్ను తీసుకోమంటాడు. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? ఇప్పుడు ఏం చేద్దాం? వాడిని కూర్చోబెట్టి అడుగుదామా? వచ్చాక పప్పు వేసి, నెయ్యి వేసి, పచ్చడి వేసి అడుగు, చెప్పేస్తాను. చూద్దాం. అడుగుతావా?
మనకన్నా అక్కడ ఏదైనా చెప్పి అక్కడ అడుగు చూడమ్మా చూద్దాం. అంత ఎటకారం అవసరంలా, వాడిని ఎలా అడగాలో నాకు తెలుసు. అడుగు ఫ్లాష్ మ్యాన్ వస్తాడు, అడిగి చూడు చెప్తాను చూద్దాం. అన్న నమ్మలేకపోతున్నాడు అన్న. రేయ్, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మీ బావ ఏదో అంటున్నాడు, అది నిజమేనా? అసలు బావ నీకేం చెప్పాడు, నువ్వు నన్నేం అడుగుతున్నావు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమైంది? ఏమైందని అంటావేంట్రా? ఓయ్, నాకు చెప్పావుగా, వాడికి కూడా చెప్పలేదు. వీరి వీరి కుమ్మరి పండు తన పేరేంటి, దాగిడి మూడు గండ కోరు ఊరు పేరేంటి, కావాల్సిన మొత్తం దీంట్లో ఉంది. ఎవరితో అయిపోతావు? ఎవరు? సమాధానం చెప్పు. అంత నమ్మానే నిన్ను, అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నాను కదే, పదార్థాల్లా చేసావు కదే. అలాంటప్పుడు నన్నెందుకే వాడుకున్నావు? నన్నెందుకే వాడుకున్నావు? వెళ్ళి వాడితోనే పడుకోవే, వాడితోనే పడుకో, వాడితోనే పడుకో. నా మనసు కన్నా ఎక్కువగా నమ్మాను కదే నిన్ను, నా ఆయువుతో ఆడుకున్నావు కదే. జ్ఞానం పోయినట్టుంటుంది, నువ్వు వదిలిన జ్ఞాపకాలు. జీవితాంతం కలిసి బ్రతుకుదాం అనుకున్నా, కానీ నాకు జీవితమే లేకుండా చేసావు కదే. జీవితం నీ ఇష్టం అన్నప్పుడు నన్నెందుకే ఎదవని చేసావు? తాళి కట్టడానికి ఒకడు, బజార్లో ఒకడు, ఊరవతల మరొకడు. నీ వల్ల ఆ వాళ్ళందరినీ వదిలేశాను కదే. అమ్మకి, అక్కకి, అందరికీ దూరం అయిపోయాను కదే నీ వల్ల. నువ్వు చేసిన మోసం, చచ్చిన శవం వల్లే బ్రతుకుతున్నానే, నరకం చూస్తున్నానే నీ వల్ల. చంపే, వాణ్ణి కూడా చంపే. అలాంటి బజారిది భూమి మీదే బతకూడదు. నిన్ను మోసం చేసిన ఆ బజారిది ఇంట్లోనూ ఉండకూడదు, రోడ్డు మీద తిరగకూడదు. పోసేయి ఈ యాసిడ్, దాని మొహాన పోసేయి. కామానికి చావు లేదు, చావు ఉందంటే అది నీ ప్రేమే. ప్రేమ అనే మాయలో, ముక్కులో, అలాంటి దాన్ని రోడ్డు మీద తిరగనిస్తావా? యాసిడ్ పోసేద్దాం, యాసిడ్ పోసేద్దాం. చంపే. కామం ఉన్న చోట ఆ అమ్మాయి ఉండదు కదా, ఆ అమ్మాయి ఉన్న చోట కామం ఉండదు కదా. చంపే, చంపే, ఇద్దరినీ చంపే.